So guys, morning, early morning, 2 o'clock, sorry, 3 o'clock already. We will set up 18:30. So where we are going, explain చేస్తాం. Okay, GoProలో కలుసుకుందాం. Hello, hey guys, welcome back to our YouTube channel. This is me, Crazy Sombabu. సో ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఇంకా సూపర్ ఉన్నా. అండ్ ఈరోజు నా ఫస్ట్ సోలో రైడ్ అండ్ 600 కిలోమీటర్ డెస్టినేషన్. 600 కాదు, ఇంకా ఎక్కువనే ఉంది. అది ఆల్మోస్ట్ ఇక్కడ 200 వచ్చిన, ఇంకా 1 కిలోమీటర్ తక్కువ 200 వచ్చిన. అండ్ ఇక్కడ ఇంకా 515 చూపిస్తుంది. సో ఐ మీన్ 715 కిలోమీటర్స్ అనుకోండి, అంతే కదా. 714 or 715 కిలోమీటర్స్ ఉంది వచ్చిన, ఐ మీన్ డెస్టినేషన్ ఉంది. సో మనం పోతున్నాం గోకర్ణ టుడే. అండ్ ఆల్రెడీ యాక్చువల్గా అయితే ఈ ట్రిప్ ప్లాన్ ఉన్నది 24th 5 మెంబర్స్తోని. దాంట్లో కొన్ని జాబ్ దగ్గర డిస్టర్బెన్స్ వల్ల నేను డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. సో ఈ 4 days ఆల్రెడీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసినారు 4 members. ఈరోజు మనం గోకర్ణ వెళ్తున్నాం. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ రేపు నైట్కి వచ్చేస్తాం హైదరాబాద్కి. అండ్ ఫస్ట్ బ్రేక్ వచ్చేసి మనం 180 కిలోమీటర్స్కి ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. సో బాగా నిద్ర వస్తుండే. నేను యాక్చువల్గా 200 తీసుకుందాం అనుకున్నా. ఫుల్ అంటే ఫుల్ నిద్ర వచ్చింది. సో టీ బ్రేక్ ఒకటి తీసుకుంటే బాగుంటుందని చెప్పి టీ బ్రేక్ తీసుకున్నా. అండ్ మళ్ళీ రైడ్ కంటిన్యూ స్టార్ట్ చేస్తున్నా. సో ఈ బండి కొన్న తర్వాత నా ఫస్ట్ లాంగ్ ట్రిప్ ఇది. ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నాకు ఎక్కడ మంచిగా అనిపిస్తా కానీ నేను మంచిగా క్యాప్చర్ చేసి నేను మీకు అప్పటి నుంచి చూస్తున్నా. అక్కడ మీకు కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో, అసలు సూపర్ అనిపిస్తుంది. అవి ఏంటో కూడా నాకు తెలీదు. ఏదో కేజీఎఫ్ మూవీలో ఉన్నట్టున్నాయి అక్కడ. వాటర్ ఉంటే ఎంత బాగుంటుండే, వాటర్ లేదు. అండ్ ఓకే, డోంట్ డైవర్ట్ ద టాపిక్. సో అది మొత్తం ఏంటో అంతా కేజీఎఫ్ మూవీ చూసినట్టు ఉంది. అదంతా లాంగ్ నుంచి. తెలీదు, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. ఓహో, లారీ, కారు, మళ్ళీ కారు. సూపర్ బాగుంది బ్రిడ్జ్ ఇది. నేను ఇంకా ఎందుకు ఈ గ్యాప్లో, అంటే హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఈ గ్యాప్లో రికార్డ్ చేయలేదంటే, నేను బయలుదేరింది ఎర్లీ మార్నింగ్ 3 o'clock. ఆ టైంలో గోప్రో అంత విజువల్స్ రికార్డ్ చేయదు. అందుగురించే నేను అంత ఏం రికార్డ్ చేయాలని అనుకోలేదు. అది ఐ మీన్ అదేదో కొంచెం స్క్రాప్ లాగా అనిపిస్తుంది అంత మార్నింగ్. అండ్ ఇంకొంచెం దాంట్లో దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎక్సైట్మెంట్ పెరుగుతుంది నాకు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఇప్పుడు ఆపేస్తున్నా. సో కనిపిస్తుందా మీకు? ఇందాక లాంగ్ నుంచి ఉండే కొంచెం దగ్గరికి వచ్చిన. నేను అటు చూస్తున్నా, ఫ్రంట్ కార్ ఇది అయిపోయింది. కమాన్ సోంబాబు, లుక్ ఎట్ రోడ్స్ ఓన్లీ. సో ఇది ఏదో ఇండస్ట్రీలో లేకపోతే ఏంటో తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి.
నాకైతే లాంగ్ నుంచి చూస్తే ఇది ఏదో కేజీఎఫ్ ఫీల్ ఉంది. అండ్ ఆల్రెడీ మనం కర్ణాటక సిటీలోకి ఎంటర్ అయినాం అనుకుంటా. మొత్తం స్లాంగే చేంజ్ ఉంది బోర్డుల మీద. ఎంటర్ అయినాం అనుకుంటా. అండ్ ఈ బండి కొన్న తర్వాత వేరే స్టేట్లోకి వెళ్ళడం ఫస్ట్ టైం ఇది బండి మీద. అండ్ బైక్ మీద నా ఫస్ట్ లాంగ్ ట్రిప్ ఇది. బైక్ మీద కార్లలో చేసినాం, ఫ్లైట్లో చేసినాం, కానీ బైక్ మీద అయితే లాంగ్ ట్రిప్ ఏదైతే ఉందో నా ఫస్ట్ లాంగ్ ట్రిప్ అనమాట ఇది. సో అందరూ కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అమ్మ, అరే ఏంట్రా పబ్జి దానిలాగా ఉంది, కేజీఎఫ్ దానిలాగా ఉంది. ఎక్కుతారా? ఇక్కడ మెట్లు గిట్లు ఉన్నాయి దానికి మీదికి. బాబాయ్ చాలాసేపటి తర్వాత ఒక స్ట్రైట్ లైన్ కనిపించింది. ఒక 20 నిమిషాలు అల్లాడిచ్చేసింది గూగుల్ మ్యాప్స్ నన్ను. దాని అమ్మ ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది గూగుల్ మ్యాప్. ఏం పని చేస్తుందో ఏం పని చేస్తలేదో దానికే తెలియదు. తిప్పుతూ ఉంది ఆడనే నన్ను. 1/2 అవర్ 45 మినిట్స్ టైం బొక్క, నాకు ఫ్యూల్ బొక్క. అందుకే నాకు కిలోమీటర్స్ ఎక్కువ చూపించింది. ఇంటికాంచి బయలుదేరినప్పుడు 665 ఉండే. అనవసరంగా ఒక 45 మినిట్స్ నా టైం బొక్క. తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినా మార్నింగ్కే. చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్, కష్టం లేకపోతే. వా సూపర్. ఇంకా 8 అవర్స్ పడుతుందంట మనకి. అండ్ 442 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇప్పుడున్న ప్లేస్ నుంచి అయితే. దీని అమ్మ కన్నడ రాక సైన్ బోర్డులు కూడా చదవలేకపోతున్నా. ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఇంగ్లీష్, ఒక్కొక్క దగ్గర లేదు, ఓన్లీ కన్నడనే ఉంటుంది. కాన్సూప్ మేరలో ఏడరా లేదు రోడ్డు రైటు, నువ్వేమో రైట్ చూపిస్తున్నావు. $240 కిలోమీటర్స్, ఇంకొక 60 కిలోమీటర్స్కి ఒక బ్రేక్ వేద్దాం. అప్పటి వరకు నో బ్రేక్స్. అప్పుడే ఇంకా ఫ్యూల్ కూడా కొట్టించుకుందాం దగ్గరలో. फुल टैंक करो भैया, फुल टैंक कार्ड है ना? कार्ड है 210 ना? 210 फुल टैंक ज़्यादा करो। स्लो मारो। यार मेरा ना payment of
సెకండ్ బ్రేక్ కూడా అయిపోయింది. అండ్ హైదరాబాద్ నుంచి మనం ఫుల్ ట్యాంక్ చేసుకొని వస్తే మనకి 300 దగ్గర మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆల్రెడీ 50 తిరిగింది. మళ్ళీ ఫ్యూల్ రేంజ్ 330 చూపిస్తుంది. మనకేమో డెస్టినేషన్ ఇంకా 331 కిలోమీటర్స్ ఉంది. 6 hours 6 minutes జర్నీ ఉంది. బ్రేకులు తీసుకోకుండా పోదాం ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. ఫుల్ నిద్ర వస్తుంది. కళ్ళు అయితే అసలు మూసుకుపోతున్నాయి. ఒక్కడనే ఉన్నా కదా, ఏం అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఇంకో మెంబర్ ఉన్నా మాట్లాడుకుంటూ వెళ్తుండొచ్చు ఇంటర్కమ్లో. ఓకే, నో ప్రాబ్లం. ఇక 5 గంటల తర్వాత దొరికిందిరా అయ్యా హైవే. ఆ ఊర్లలో నుంచి తిరిగి నా ప్రాణం పోయింది. స్పీడ్ బ్రేకర్లు ఈ అమ్మ జీవితం. ఇది ఎంత దూరం ఉందో తెలియదు. ఇప్పుడైతే దొరికింది ప్రశాంతంగా. బొంగులోది మళ్ళీ సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు కూడా కాదు. ఎగిరి తెంగుతుంది ఇట్లా జంపాంగ్ అని. ఇప్పటి వరకు తిరిగినాం. ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టు, ఎంటర్ ద ఫారెస్ట్. మరి అమ్మ ఏమన్నా పెట్టిరారా బాయ్, చింత చెట్లు లైన్గా. ఇంకా ఉంది అంట ముందు నాకు తెలీదు. ఇందాక అక్కడ ఆకలేస్తుంటే ఒక పఫ్ తిన్నా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇది ఏం బండి రైట్ ఉంది.
ఫైనలీ రీచ్డ్ ఘాట్ సెక్షన్. ఒక్క 80 కిలోమీటర్స్ ఘాటే ఉంది రా బాబు. 80కి ఎక్కువనే ఉంది, 120 చేంజ్. ఆల్రెడీ చాలా క్రాస్ చేసిన, ఇంకా 76 ఉంది. ఎంజాయ్మెంట్ థ్రిల్ ఏమో కానీ తోలు తీరుతుంది. నిద్ర లేదు, బ్యాక్ పెయిన్ వస్తుంది. మన వాళ్ళు అక్కడి నుంచి చిక్మంగళూరు నుంచి మనకన్నా ముందే వస్తే వాళ్ళు రూమ్ తీసుకుంటే మనకు సెట్ పోయి పడుకోవడమే ఉంటుంది పని, మనకి ఇంకేం పని ఉండదు. Come on boy, come on boy, come on. వావ్, ఒడి అమ్మ. ఇన్ని గంటల మన ప్రయాణానికి ఫలితం ఈ వ్యూస్. ఓహోహోహోహో, కమ్ ఆన్ బాయ్. లండి కొడుకులు ఎట్లా వచ్చేసారు మొత్తం. నేను ఇంకా స్పీడ్ ఉంటే అటు తెంగేస్తుండే, అందులోకి వెళ్ళిపోతుండే నేను జస్ట్ ఉంటే. నాట్ ఎట్ ఆల్ రైట్ వాట్ దే డిడ్. వెయిట్ చేయాలి భయ్, బైకులు స్కూటీలు కావు కదా రొక్కమని వెళ్ళిపోతానికి. అమ్మా అనుకున్నారా? ఇంత ట్రిక్కీ. వావ్ వావ్ అంటే వావ్. ఏమో సచ్చింది రాడా. ఫైనల్లీ ఎన్ని రోజుల తర్వాత ఇట్లా నీళ్ళు చూసినా. నాగార్జున సాగర్లో కూడా ఇట్లా లేవు, వితలకు వస్తలేవు వాటర్. కానీ నాకు డౌట్ వస్తుంది, నేను ఏమన్నా రూట్ మిస్ అయ్యానా అని. ఓయమ్మో, వచ్చామయ్యా ఏదో హైవేకి.
ఏదో హైవేకి అయితే వచ్చాం. ఆ కొండలకి వెళ్ళి అడవులకి వెళ్ళి బయటపడ్డట్టు ఉంది. వా 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 వా, వాట్ ఏ వ్యూ, వాట్ ఏ వ్యూ. సూపర్. ప్రకృతి మెయింటెనెన్స్. ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది. హాఫ్ అన్ అవర్ ఉంది. 26 మినిట్స్ ఉంది మనకి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. మనోళ్ళ పరిస్థితి ఏందో, వచ్చిర్రా రాలేదా, రాబోతుర్రా. నైస్ రోడ్. యా, చెట్లా ఇంకేమన్నారా అయ్యా? వావ్. హలో, అక్కడ కనిపిస్తుందా వైట్ వైట్గా? అది సాల్ట్. గోకర్ణలో సాల్ట్ కూడా తయారు చేస్తారు, రాక్ సాల్ట్. అమ్మా, నువ్వు మెడకాయలు అటు ఇటు తిప్పకరా నాయన, భయం అవుతుంది. గోకర్ణం ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. మనం ఇంకా 6.7 కిలోమీటర్కి వెళ్ళాలి మన డెస్టినేషన్. అమ్మా 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 బా. టూ కిలోమీటర్స్ టు గో. మనం ఏదైతే రూమ్ బుక్ చేసామో అక్కడికి లెఫ్ట్ సైడ్ నుంచి పోయారు ఏమో, మనకి ఎటు నుంచి చూపించిందేమో. అమ్మా అమ్మా, దయ్యంలాగా ఉంది ఎవరు అట్ట చూస్తుంది. హలో అన్న, వచ్చిందన్న 1.3 1.2 చూపిస్తుంది. అన్న ఈ ఫోన్ మధ్య మధ్యలో బిస్కెట్ చేస్తుందన్న. మ్యాప్సే. సడన్గా ఏమైందంటే జీపీఎస్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. వచ్చింది 700 మీటర్స్ ఉంది. వస్తున్నా. అమ్మా ఓడి అమ్మ సముద్రం. ఆహా భయా.
ప్లేస్ ఉంది ఇటు పక్క.